కోటి జన్మల పుణ్యఫలం కేవలం ఒక్కరోజులో లభిస్తుందంటే నమ్ముతారా? అదే ముక్కోటి ఏకాదశి మహత్యం. దీని వెనుక భక్తులను కదిలించే 2 అద్భుతమైన ఘటనలు ఉన్నాయి. పూర్వం మురుడు అనే రాక్షసుడు లోకాలను పట్టి పీడిస్తుంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వాడితో 1000 ఏళ్లపాటు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో నిద్రించారు. ఇదే అదనుగా భావించిన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న స్వామిని చంపడానికి కత్తి ఎత్తాడు. సరిగ్గా ఆ క్షణంలో విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి స్త్రీ రూపంలో ఉద్భవించి తన కంటిచూపుతోనే ఆ రాక్షసుడిని భస్మం చేసింది. నిద్రలేచిన విష్ణువు ఆమె పరాక్రమానికి మెచ్చి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఈ రోజున ఎవరైతే ఉపవాసముండి మిమ్మల్ని ఆరాధిస్తారో వారికి సకల పాపాలు తొలగి వైకుంఠం ప్రాప్తించాలి అని కోరుకుంది. అప్పటినుండి ఏకాదశి వ్రతం మొదలైంది. ఆ భయంతో మురాసురుడు బియ్యపు గింజలో దాక్కున్నాడని, అందుకే ఈరోజు అన్నం తింటే ఆ రాక్షస ప్రవృత్తి మనలోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజే ఉత్తరద్వారం ఎందుకు తెరుచుకుంటుంది అనేదానికి మరో కథ ఉంది. మధు, కైటబులు అనే రాక్షసులతో విష్ణువు యుద్ధం చేస్తున్నప్పుడు వారి శరీరం స్వామిని తాకగానే ఆ స్పర్శ వల్ల వారిలోని రాక్షస బుద్ధి నశించి జ్ఞానోదయం అయింది. పశ్చాత్తాపంతో వారు, స్వామి, మాకు వైకుంఠంలో చోటివ్వండి అని వేడుకున్నారు. వారి కోరిక మేరకు విష్ణువు వైకుంఠ ఉత్తరద్వారాన్ని తెరిపించి వారిని లోపలికి అనుమతించారు. ఆనందంతో ఆ రాక్షసులు, స్వామి, మాలాగే ఈ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా మిమ్మల్ని దర్శించుకునేవారికి కూడా వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించండి అని ప్రార్థించారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి దిగివచ్చి ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి ఈ రోజు భక్తితో ఆ స్వామిని కొలిస్తే జన్మరాహిత్యం తథ్యం.